మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. పెట్రోల్ డీజిల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అయితే విమర్శలు అయితే గుప్పించారు. ముడి చమురు ధరలు తగ్గినా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలు కలిసి సామాన్యుడి జోబులను కొల్లగొడుతున్నాయని చెప్పేసి అన్నారన్నమాట. గడిచిన 6 నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 21% మేర తగ్గాయని, కానీ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం తగ్గించలేదన్నారు. చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు కలిసి సామాన్యుడి జోబులను లూటీ చేస్తున్నాయని, తగ్గిన చమురు ధరలను ప్రకారం పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్పై 8 రూపాయలు కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి ఆయన పేర్కొన్నారన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచకుండా అంటే తగ్గించకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కావాలని చెప్పేసి ట్యాక్సుల రూపంలో బాగా అయితే గుంజేస్తుందని చెప్పేసి అన్నారన్నమాట. ఖచ్చితంగా 10 రూపాయలు అయితే తగ్గించాలని చెప్పేసి ఈయనైతే కోరుతూ ఉన్నారు. అయితే వాస్తవానికి ప్రభుత్వం చెప్పిందే, రేట్లు పెరిగితే పెంచుతాం, రేట్లు తగ్గితే తగ్గిస్తామని చెప్పారు. కానీ దాని ప్రకారం తగ్గినప్పుడు మాత్రం తగ్గించట్లేదు, పెరిగినప్పుడు మాత్రం పెరిగినాయి అని చెప్పేసి పెంచేస్తున్నారన్నమాట. సామాన్య ప్రజలందరూ కూడా అన్నీ కూడా తెలుసు అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట. సో ప్రజల ఆగ్రహానికి గురవ్వకముందే పెట్రోల్ డీజిల్ అయితే ధరలు అయితే తగ్గించాలన్నారు. సో ఎవరైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనుకుంటారో వారందరూ కూడా ఈయనకి సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని